బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఏదో జస్ట్ ఒక రైతు అనే దాన్ని హైలైట్ చేద్దామని చెప్పి బిగ్ బాస్కి వెళ్ళారు. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి అందరినీ కూడా పక్కన పెట్టేసి టైటిల్ కొట్టుకొని అయితే వచ్చారు. ఆ హ్యాపీనెస్ మీలో ఉందా? ఉంటుంది అక్క, ఎందుకున్నది. ఇప్పుడు నార్మల్గా నేను ఏమనుకున్నా, ఒక పొలం కాడ పనిచేసేటోళ్ళు ఆనే కాకుండా అనుకుంటే ఏదైనా సాధిస్తారని అంత దూరం వచ్చాను. అంత దూరం వచ్చిన తర్వాత ఇంతమంది ప్రేమను గెలుచుకున్న తర్వాత నాకు మస్తు సంతోషం అనిపించింది, మంచిగా అనిపించింది. నేను ఒక్కనే కాదు, మన వాళ్ళందరూ గెలిచిరు, వాళ్ళందరూ నన్ను గెలిపించుకుని ఆడ గెలిచి నేను ఒక్కనే కాదు, మన వాళ్ళందరూ అని నేను అనుకోను. టైటిల్ కొట్టారు, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఆ టైటిల్ గెలిచిన ఆనందం మీకు ఎక్కువసేపు ఉండనివ్వకుండా చేశారు అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? మీరు చూసిరు కదా అక్క, అంటే అది ఎవరు చేసిరో ఏం చేసిరో దేవుడు చూసుకుంటాడు. అంటే పాపం ఎవరు ఇడిచిపెట్టదు కదా. ఇక బయటకు వచ్చిన తర్వాత కొంచెం అట్లా ఇట్లా అయింది, అనుకోకుండా జైలుకు పోవడం 4 రోజులు ఉన్నా. ఇక అది ఇక కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే బాబు ఇట్లా బయట ఇట్లా ఇప్పటికీ మొన్నటిదాకా 3-4 సార్లు జైలు అది కోర్టుకు వేసిన. ఇప్పటికి పిలుతూనే ఉన్నారు, పోతూనే ఉన్నా. అంటే 3 years అయిపోయింది ఇదంతా జరిగి. అయినా సరే ఇప్పుడు మొన్నటి నెలల పోయినా, మళ్ళీ ఇప్పుడు డేట్ చెప్పొద్దు కానీ ఈ నెలలో ఉంది, వచ్చే నెలలో ఉంది, పోతూనే ఉన్నా. 3 years నుంచి తిరుగుతున్నారా? తిరుగుడే ఉన్నది. అంటే ఇప్పుడు అది వాంటెడ్లీ మీరు చేసిన తప్పు కాదు. బట్ ఎందుకు అంటే అందరూ అన్నారు టైటిల్ విన్ అయ్యాడు, ఇంత కష్టపడ్డాడు, బట్ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు లేకుండా ఈ కేసులు, జైలు, ఫ్యామిలీ సఫర్ అవ్వడము, మీ బ్రదర్స్ యాక్సిడెంట్, అంటే సక్సెస్ని ఎంజాయ్ చేసే ఫేస్లోనే మొత్తం అంతా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మనం ఆ సక్సెస్ ఫేస్ని కూడా ఎంజాయ్ చేయలేము. ఆ హ్యాపీనెస్ ఉన్నా కూడా ఈ పెయిన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా. నేను అన్నారు కదా యాక్సిడెంట్ అని, అది ఇంకా ఇప్పుడు మా తమ్మిని చూస్తే అదే గుర్తుకొస్తుంది. చచ్చిపోయేటోళ్ళం మొత్తం, ఒక 3 ఉన్నాం, ఒక ఆయన మంచిగా ఉన్నాడు. నాకు వెనక మొత్తం ఇట్లా గుద్దినట్టు తాకింది, తమ్ముని గిడ ఇది మొత్తం క్రాక్ వచ్చింది. ఆపరేషన్ చేస్తేనే ఇట్లా, లేకపోతే ఇక్కడ నుంచి ఒకటే కనిపిస్తుంది, చూస్తాడు తప్ప ఇదంతా ఇట్లే ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది అని చెప్పారు. అప్పటికి నాకు ఇట్లా అనిపించింది. తెల్లారితే మన బర్త్డే ఆడెంతో చేసుకుందాం అనుకున్నాడు, చూసేవారికి బెడ్ మీద బర్త్డే జరుపుకున్నారు ఇట్లా ఉన్నదని నేను బయటకు వెళ్ళిపోయినా. అనిపించిందా అసలు బిగ్ బాస్ కి అనవసరంగా వెళ్ళాను అంటే? బిగ్ బాస్ కాదు, ఆడ ఆపద ఉందని మనం తోలుకొని పోయినా. డ్రైవింగ్ చేస్తాడు మన తమ్ముడే కదా అని, ఆడ వేరేటోళ్ళు ఆపద ఉన్నది ఇట్లా హెల్ప్ చేయాలంటే మేము హెల్ప్ చేసి తిరిగి వస్తుండగా అయింది. మళ్ళీ ఒక 2 నిమిషాల ఇంటికి పోతామనగా అయింది. అట్లా ఇక చాలా బాధ అనిపించింది. తమ్ముని ఒకనైనా తీసుకొచ్చిన, నేను ఒక్కనైనా పోతే ఒక్కనే పోదును అనిపించింది, అంత బాధ అనిపించింది. ఇక తమ్మిని ఇప్పటికి చూసినా అని మీద చేయాలన్నా అదే గుర్తుకొస్తుంది నాకు. స్టిల్ ఇప్పటికి రికవర్ అయ్యారా? రికవర్ అయింది, కానీ ఏదో తెలియని బాధ ఉంటుంది కదా, అరే ఇంక ఇట్లా అయింది నా వల్లనే అని. చిన్న డ్యామేజ్ జరిగినా కూడా ఫీల్. ఇప్పుడు ఇట్లా ఇది నొప్పి ఉందని ఇంత ముందుకు వేరే డాక్టర్ దగ్గర పోయి ఇట్లా చేపించుకుంటే కొంచెం సెట్ చేసిండు అట్లా. ఇక అది చెప్తుంటేనే ఇట్లా అనిపిస్తుంది, ఇప్పటికీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. నేను అట్లా అంటే ఆడొకటే అంటే బర్త్డేది వేరే చేసుకుందామని వాడు అనుకున్నాడు, గుడికి పోదాం ఇట్లా పోదామని. తెల్లగా వాడు ఆ బెడ్ మీద చూసేవారికి నాకు మనసు ఒప్పలే. అప్పుడు టేస్ట్ తేజ నా బర్త్డే ఉన్నాయి, ఇది చూడలేకుండా నేను వేరే దగ్గర పోతాను. అప్పుడు ఇట్లా అన్న దగ్గర పోయి అన్నకు కలిసి ఇది నేను చూడ అనుకున్నా, ఎందుకంటే వీడు మళ్ళీ నాకు వీడియో కాల్ చేసిండు. ఈ ఏడ్చుకుంటే ఎట్లా చెప్పాలానికి, ఇక మళ్ళా ఇట్లా రావద్దు అని అనిపించింది. అంటే కొన్ని హెల్ప్ఫుల్ మంచిగా అనిపించినాయి, కొన్ని ఆపద పోయినాం కదా, ఇది ఎవరికి తెలియదు. హెల్ప్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయము. అంటే మీకు ఎంత పెయిన్ ఉంది అనేది, అంటే అబ్బాయిలు అంత ఈజీగా ఏడవరు అని అంటారు కదా, మీరు ఇప్పటికీ స్టిల్ ఎమోషనల్ అవుతున్నారు అంటే ఎంత బాధపడ్డారు అనేది అర్థమవుతుంది. అన్ని చూస్తున్నప్పుడు అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు సెట్ అయ్యారు కదన్న మొత్తం, బట్ మీ వల్ల జరిగింది అనే ఒక బాధ మీకు ఉండిపోయింది. అదొకటి. ఓకే, ఏడవకండి. ఏడవకంటే ఇక అది అంటే నేను పోయినా నాకు ఏమనిపించేది, తమ్ముడు కదా, ఇక ప్రేమ ఉంటుంది. అంటే మా అదృష్టం ఏంటంటే కారు అటు 3 పల్టీలు పడ్డ తర్వాత ఒక టాటా ఏసి వచ్చింది. అంటే ఇట్లా వచ్చి రాగానే లైట్లు కనిపిస్తున్నాయని ఒక ఆయన దిగి డోర్ తీయంగా 4 కిలో వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఇట్లా పట్టుకున్నాడు, తర్వాత ఇట్లా అంటలేడు, ఇంకా
వాళ్ళు పొద్దున మమ్మల్ని కలుద్దామని ఇంటికి పోయారంట. వాళ్ళు ఒకటే మాట, నాన్న పొద్దున కలుద్దాం అనుకున్నామన్నా ఇట్లా కలుస్తాం అనుకోలేను. ఈ మళ్ళీ అదే రాత్రి బాబు ఫోన్ చేసి వేరే అన్నకు ఫోన్ చేసి అదే రాత్రి వస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకొని వచ్చాను. అన్నదమ్ముల రిలేషన్ అనేది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అంటారు. మీరు మీ బ్రదర్కి ఇప్పటి వరకు ఎంత ప్రేమ ఉంది అనేది చెప్పారో లేదో తెలియదు కానీ, బట్ ఇప్పుడు అడగగానే అయితే అసలు కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి, ఐస్ రెడ్ అయిపోయాయి. తెలుసా మీ బ్రదర్కి మీరంటే ఎంత ఇష్టం అని చెప్పి? అంటే నార్మల్గా మేము పంచాయతీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాడు, మెసేజ్ చేస్తాడు, ఇక కొట్లాడినప్పుడు ఇక స్టేటస్ పెడతాడు. అంటే చిన్నపిల్లల్లాగా హర్ట్ అయినప్పుడు. అంటే గొడవలు అంటే ఎట్లాంటి గొడవలు ఉంటాయి అన్న? ఉట్టుటి అనే నార్మల్, ఇంకా పని చేసే దగ్గర, పొలం దగ్గర దగ్గర. సో పెద్దోడు చిన్నోళ్ళగా స్టేటస్ చూడగానే మీరు ఎలా మాట్లాడుతుంటారు? అంటే అన్న అంటే అని ఇప్పటికి ఉంటాయి నార్మల్గా. ఇప్పుడు మేమేమన్నా ఫోటో దిగినా పెట్టి అదే పెడతాడు. అవునా? సో ఇంకా మీరు కరిగిపోతారు. ఓకే.